హేమ కోష్కి వాళ్ళ ఇంటికి రావటంతో ఎన్నో నెల హేమ అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. ఐదో నెలక్క, నిషి నేను క్లోజ్ ఫ్రెండ్స్ కదా, నిషిని చూడక చాలా రోజులయ్యింది. ఐదో నెల కాబట్టి నేను యుఎస్ నుండి వచ్చేసాను, నిషిని చూసి వెళ్దామని ఇలా వచ్చానక్క అని హేమ చెప్తుంది. అప్పుడు కౌశికి చీర తాంబూలం హేమకిచ్చి ఆశీర్వదిస్తూ ఉంటుంది. తర్వాత హేమ ధాత్రి కాళ్ళకు కూడా మొక్కుతూ ఆశీర్వాదం ఇవ్వమని అడుగుతూ ఉంటే, ఏయ్ ఆగే, ఏం చేస్తున్నావే అని నిషి అడ్డుపడుతూ ఉంటుంది. జగదాత్రి అక్క దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాను అని హేమ చెప్తుంది. వాళ్లకు పెళ్ళయి ఇన్నేళ్ళైనా కూడా పిల్లలు పుట్టలేదు, అసలు పుడతారో లేదో కూడా తెలీదు, అటువంటి దీని కాళ్ళకి మొక్కుతానని చెప్తున్నావు అని నిషి అంటుంది. ఖచ్చితంగా దీనికో దీని మొగుడికో ప్రాబ్లం ఉండి ఉంటుంది, అందుకే ఇంకా పిల్లలు పుట్టలేదు అని నిషి మాట్లాడుతూ ఉంటే వెంటనే కౌశికి వచ్చి నిషి చెంప పగలగొడుతుంది. వాళ్ళకంటే 2 రోజులు ముందు పెళ్ళైనా మీకు కూడా పిల్లలు ఇంకా పుట్టలేదు, మరైతే మీలో కూడా ప్రాబ్లం ఉందంటావా అని కౌశికి నిలదీస్తూ ఉంటే నిషి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. ధాత్రి అయితే నిషి మాటలకి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది.